పూరా లోకల్. అస్సలు బాగాలేదండి, కంప్లీట్గా అస్సలు బాగాలేదు. వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మరి ఎంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది నచ్చలేదు, ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఆ గెటప్ తనకి సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ప్రతి మూవీలో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి తన రీసెంట్ డిజాస్టర్ మెకానిక్ రాకి కూడా కంటెంట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో అసలు ఏం లేదు, కంప్లీట్గా ఒక ఫ్లాట్ స్టోరీ, ఒక రొటీన్ స్క్రీన్ ప్లే, అసలు ఏం లేదు. ఒక ఫ్యామిలీతో చూడలేము. జనరల్గా నా ఫ్రెండ్ పక్కన పెట్టుకుని నేను చూడలేకపోయాను, అంత లేకీగా ఉంది. అసలు ఫ్యామిలీతో అయితే అసలు చూడలేమంటారు ఫిలిం. దయచేసి వెళ్ళదు. ఏది బాగాలేదన్న, ఏది సెట్ అవ్వలేదు, ఏది అనిపించలేదు. వరస్ట్, కంప్లీట్గా వరస్ట్. మీరు ఎంత పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళారు? నేను 300 కొనుక్కొని వెళ్ళాను. అస్సలు ఛాన్స్ లేదు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే పొద్దున్న ఫ్రీ టికెట్స్ ఇస్తారు. సో ఈ ఫ్రీ టికెట్ చూసే బ్యాచ్ అంతా ఏంటంటే సినిమా బాగుంది లేపుతారు, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మూవీకి టికెట్స్ రావాలి కాబట్టి. మీరు డబ్బులు కొనుక్కొని వెళ్తే మీకు ఆ నొప్పి తెలిసింది. వరస్ట్. మేబీ వాళ్ళు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీసారులే కానీ కొంచెం మంచి తీసుకొని ఉంటే బాగుండేదేమో. అసలు బాగాలేదు. అంటే నేను జెన్యూన్ రివ్యూ చెప్తా, మనకు గొడవలు. కానీ నేను లైలా సినిమా ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. అండ్ మెయిన్గా హీరో యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. మన విశ్వక్సేన్ యాక్టింగ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసిండు. కానీ డైరెక్టర్ గారు ఎక్కడో అంటే ఇది లైలా గెటప్ కూడా వేసినట్టున్నారు కదా, ఆ గెటప్ ఎలా ఉంది? ఆ గెటప్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే గెటప్ అండ్ మన విశ్వక్సేన కామెడీ టైమింగ్ అవన్నీ సూపర్. కానీ డైరెక్టర్ ఎక్కడో సో అంటే నేను లైలా సినిమా అంటే సినిమా స్టోరీ బాగుంది, స్టోరీ పరంగా మాత్రం ఎక్కడో మిస్ అనిపించింది. మెయిన్గా మన యాక్టింగ్, విశ్వక్సేన యాక్టింగ్ మాత్రం సూపర్ చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది అంటే మనం సినిమా చూస్తే ఏదో మనకు తెలియని కొత్త చూద్దామని సినిమా కోసం కానీ ఎక్స్పెక్టేషన్ అంత రేంజ్ అయితే రాలేదు సినిమా. కానీ వన్ టైం వాచింగ్ అండి, మరీ అంత బ్లాక్ బస్టర్ కాకుండా వన్ టైం వాచింగ్ అంటే.